నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక రోజైన నేడు మహాగౌరి అలంకారంలో భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి బెల్లమన్నం నైవేద్యంగా సమర్పించింది. చిన్నారులకు తల్లిదండ్రులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. ఇక ఆలయం తరపున క్యూ లైన్లలో ఉన్న భక్తులకు చిన్నారులకు పాలు బిస్కెట్లు పండ్లను అధికారులు పంపిణీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముదోల్ సిఐ మల్లేష్, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్ఐలు శ్రీనివాస్ దగ్గర నుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక పారిశుద్ధ లోపం ఏర్పడకుండా ప్రత్యేక పారిశుద్ధ కార్మికులను ఆలయం గ్రామ పంచాయతీ తరపున నియమించారు. మరోవైపు బాసరలో వరుణుడు కరుణించిన గోదావరి మాత్రం మహోగ్ర రూపాన్ని ప్రదర్శిస్తోంది. ఆలయానికి వచ్చే 2 రహదారులు జలదిగ్బంధం కావడంతో బాసర బస్టాండ్ నుంచి వాహనాలను మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చినాము. అక్కడ ట్రైన్లో కూడా ఇబ్బంది ఏం లేదు, బాగా మంచిగా ప్రయాణం అయింది. రూమ్ తీసుకున్నాము, 10 నిమిషాల్లోనే దర్శనం అయ్యింది. మంచిగా ఉంది, అమ్మవారిని బాగా చూసాము, ఇబ్బంది ఏమీ లేదు. దర్శనం అది చాలా చక్కగా జరిగింది. మాకు ప్రయాణానికి ఇబ్బంది లేదు, దర్శనానికి కానీ అంతా చాలా చక్కగా జరిగిందండి. క్యూ లైన్లలో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఏం లేదండి, చాలా చక్కగా జరిగింది. ప్రయాణం అది కూడా దర్శనానికి ఎంత టైం పడ్డది? ఎంత ఒక పావు గంట అంతే. మేము ఇది 3వసారి రావడం. ఫస్ట్ మేనకోడలు తీసుకుని వచ్చాం, తర్వాత పాపను తీసుకుని వచ్చాం, ఇప్పుడు పాపని. ఎర్లీ మార్నింగ్ వచ్చాం 6 o'clockకి. దర్శనాలన్నీ మంచిగా అయిపోయినాయి. అక్షరాభ్యాసం దర్శనం. ఈవేళ అమ్మవారిది సరస్వతి పూజ. ఈవేళ చాలా రష్ ఉంటారు అనుకున్నాం, కానీ తొందరగా అయిపోయింది మంచిగా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్. దేవిక, నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి పుణ్యక్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. 8వ రోజైన నేడు మహాగౌరి అలంకారంలో భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాసరలో గోదావరి ఉగ్రరూపం ధరించింది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ఆలయ 2వ ఆర్చ్ గేట్ నుండి ఆర్యవైశ్య సత్రం వరకు ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీళ్లు వచ్చి చేరడంతో శ్రీరామ లాడ్జి నుండి బస్టాండ్ గుండా ఆలయానికి అధికారులు వాహనాలను మళ్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గోదావరి నదిపై బార్కెట్లను ఏర్పాటు చేసి స్నానాలకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. గోదావరి వద్ద బార్కెట్లతో పాటు సెక్యూరిటీని ఏర్పాటైతే చేసిన పరిస్థితి కనబడుతుంది. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కావడంతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు. బాసరలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ పోలీసులు, రెవెన్యూ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో నిలబడిన చిన్నారులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పాలు బిస్కెట్లు పండ్లను పంపిణీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక 2 అక్షరాభ్యాస మండపాలను కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మహిళా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీం శివంగి పోలీసులు సేవలు అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.